హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ నేవీ నుంచి మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. యూజ్ రిక్రూట్మెంట్ అంటే మీకు పాత చెప్పినవి ఏంటంటే అవి అగ్నివీర్కి సంబంధించి, బట్ ఇప్పుడు ఏంటంటే మనకి సివిలియన్ పోస్టులు అయితే పడ్డాయి. ఇవి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. అగ్నివీర్తో మనం కంపేర్ చేసుకుంటే అది 4 years సర్వీస్, బట్ ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీ ఓన్ స్టేట్లోనే ఇది జాబ్ లొకేషన్ కూడా ఉంటుంది. మీ ఎగ్జామ్ సెంటర్ కూడా మీరు ఓన్ స్టేట్ అండ్ మీ ఓన్ సిటీలో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇది వచ్చేసి ఇండియన్ నేవీ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు జాయిన్ నేవీ అని ఉంది కదా, అందులో మీకు ఇక్కడ వేస్ టు జాయిన్ అని చెప్పి ఉంటుంది. అందులో మీరు ఆఫీసర్ కాకుండా, అగ్నివీర్ కాకుండా ఇక్కడ సివిలియన్ ఉంది కదా, దాని మీద నుంచి స్క్రోల్ చేసుకొని వెళ్ళినట్టయితే లాస్ట్ వన్ INCET 01/2024 ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓకే అని చెప్పి వస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే అది అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తుంది అనమాట. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి INCET 01/2024 న్యూ అని చెప్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది బ్రౌజర్ అయ్యి. మీరు కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ మీరు ఇక్కడ నోటిఫికేషన్స్లో అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. INCET 01/2024 అనేది మనకి నోటిఫికేషన్ నెంబరు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. మనకి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. ఆఫ్లైన్లో మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. వేకెన్సీస్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ బి అండ్ నెక్స్ట్ నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్. వీటికి వచ్చేసి పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. అంటే ఇనీషియల్గా మీకు బేసిక్ శాలరీ 35,400 నుంచి 1,12,400 వరకు వస్తుంది. ఇనీషియల్గా మీకు 35,400 అనేది బేసిక్ శాలరీ ఇస్తే గ్రాస్ శాలరీ పర్ మంత్ వచ్చేసి 55,000 వరకు వస్తుందండి శాలరీ అనేది. ఇందులో మనకి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి చార్జ్ మ్యాన్లోని డిఫరెంట్ ట్రేడ్స్ అని, చార్జ్ మ్యాన్లో మనకి ఫ్యాక్టరీ అని, నెక్స్ట్ చార్జ్ మ్యాన్లోని మెకానిక్ అని, అలాగే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ అని, ఈ 4 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు కూడా డివైడ్ చేశారు. ఇప్పుడు చార్జ్ మ్యాన్ మెకానిక్ చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 10 పోస్టులు, SC వాళ్ళకి వచ్చేసి 2, ST వాళ్ళకి వచ్చేసి 2, OBC వాళ్ళకి వచ్చేసి 2, EWS వాళ్ళకి వచ్చేసి 2 పోస్టులు అండి. టోటల్గా మనకి ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు? 18 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మీరు ప్రతి పోస్ట్కి అలా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే సేమ్ అండి, ఇవి కూడా మనకి ఏంటంటే పోస్ట్ నేమ్ వచ్చేసి డ్రాఫ్ట్స్ మ్యాన్ కన్స్ట్రక్షన్. మనం చూసుకున్నట్టయితే 2 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. రెండిట్లో ఒకటి ఓపెన్ కేటగిరీ, ఇంకోటి SC కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైర్ మ్యాన్ అండి. ఫైర్ మ్యాన్లో మనం చూసుకున్నట్టయితే వెస్ట్రన్ నేవల్ కమాండ్ నుంచి 237 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టులు అనేవి మనకి కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చారు. URకి వచ్చేసి 106, SC వాళ్ళకి వచ్చేసి 32, ST వాళ్ళకి వచ్చేసి 19, OBC వాళ్ళకి వచ్చేసి 58, అండ్ నెక్స్ట్ EWS వాళ్ళకి వచ్చేసి 22 వేకెన్సీ అనేవి డివైడ్ చేశారు. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ నేవల్ కమాండ్కి వచ్చేసి 99 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సదరన్ నేవల్ కమాండ్కి వచ్చేసి 60 పోస్టులు, అలాగే మనకి అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ నుంచి మనకు వచ్చేసి 48 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా వచ్చేసి మనకి 444 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఫైర్ మ్యాన్కి సంబంధించి. ఓకేనా? అలాగే మనకి ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి మనం చూసుకున్నట్టయితే సేమ్ వెస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 11 వేకెన్సీస్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 31, అండమాన్ నికోబార్ కమాండ్ నుంచి మనకి 16 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా ఇవి వేకెన్సీ వచ్చేసి 58 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి నేవల్ కమాండ్ నుంచి మనకి ఏంటంటే ఇది మనకి కేటగిరీ వైజ్గా పోస్టులు డివైడ్ చేశారు. మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి చెక్ చేసుకొని, ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ ట్రేడ్స్ మ్యాన్ మేట్ అండి. ఓకేనా? ఇది ఏంటంటే మనకి చూడండి, వెస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 135, ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 15, సదరన్ నేవల్ కమాండ్స్కి వచ్చేసి 11 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారండి. టోటల్గా 161 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి పెస్ట్ కంట్రోల్ వర్కర్స్ అండి. ఇందులో మనకి
వెస్టర్న్ నేవల్ కమాండ్, సదరన్ నేవల్ కమాండ్ నుంచి రిలీజ్ చేశారు. వెస్టర్న్ వచ్చేసి 17, సదరన్ నేవల్ కమాండ్ వచ్చేసి ఒకటే పోస్ట్ రిలీజ్ చేశారు. టోటల్‌గా 18 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే కుక్‌కు సంబంధించి సదరన్ నేవల్ కమాండ్ నుంచి 9 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నుంచి మనకి సదరన్ నేవల్ కమాండ్ నుంచి 16 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేశారు. 16 కూడా మనకి కేటగిరీ వైస్‌గా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీకొచ్చేసి అండ్ వర్క్‌షాప్‌కొచ్చేసి బిట్వీన్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు 18 ఇయర్స్ టు 25 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ఉంటుంది. అది మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీళ్ళకి 18-25 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చార్జ్ మ్యాన్‌లో మెకానిక్ అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్‌కొచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇది 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ కన్‌స్ట్రక్షన్‌కొచ్చేసి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? 18-25 ఇయర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కొచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే రిమైనింగ్ వచ్చేసి మనకి ట్రేడ్స్‌మ్యాన్ మేట్, పెస్ట్ కంట్రోలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కొచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ప్రతి దానికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందండి. ఓకేనా? అది మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌కొచ్చినట్టయితే చార్జ్ మ్యాన్ వర్క్‌షాప్‌కొచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ విత్ ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని, మ్యాథమెటిక్స్ గాని. ఈ 3 స్ట్రీమ్స్‌లో ఏ ఒక్క సబ్జెక్ట్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఈ 3 ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మూడిట్లో ఒకటి ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఆర్ అని చెప్పేసి మనకి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ ఎవరైతే డిప్లొమాలో కెమికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ పోస్ట్‌కి? చార్జ్ మ్యాన్ వర్క్‌షాప్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీకి వచ్చేసి సేమ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఈ 3 స్ట్రీమ్స్‌లో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ డిప్లొమా స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ ఈ స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ స్టూడెంట్స్, మెకానికల్‌కి సంబంధించి మెకానికల్, నెక్స్ట్ కంప్యూటర్ ఇంజినీరింగ్ అంటే సీఎస్ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఈ 4 స్ట్రీమ్స్ వాళ్ళు 4 బ్రాంచ్‌ల వాళ్ళు కూడా ఈ చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీకి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్జ్ మ్యాన్ మెకానిక్ ఈ పొజిషన్‌కొచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆర్ టెస్టింగ్ ఆర్ ప్రూఫ్ ఇన్ ఎనీ ఏరియా డిజైన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎక్విప్‌మెంట్, సేఫ్టీ సిస్టమ్ అండ్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ ఎవరైతే ప్లాంట్ సైడ్ వర్క్ చేస్తారు కదండీ! ఆర్గనైజేషన్స్ ఉంటాయి చూసారా? కొన్ని పెట్రోకెమికల్ ప్లాంట్స్ గాని, లేదంటే క్వాలిటీ డిపార్ట్‌మెంట్ గాని, లేదా మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ గాని, ఎవరైనా మెకానికల్ గాని, ఎలక్ట్రికల్ గాని, ఎలక్ట్రానిక్స్ గాని, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ గాని, ఇది ఏంటంటే ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలండి. ఓకేనా? ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే కాదు. రిమైనింగ్ పైన చెప్పినవన్నీ ఫ్రెషర్ క్యాండిడేట్సే. ఇది మాత్రం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించింది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ అండి. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని, ఎలక్ట్రానిక్స్ గాని ఆర్ ఓషియోగ్రఫీ గాని ఇవి చేస్తూ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఈ రిలవెంట్ ఫీల్డ్‌లో వాళ్ళకి ఉండాలి కంపల్సరీగా. ఓకేనా? మిషనరీ నాయిస్ అని, కెమికల్ అనాలిసిస్ అని, మెటీరియల్ అని చెప్పేసి ఈ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది సైంటిఫిక్ అసిస్టెంట్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా కావాలండి. నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్ట్స్‌మ్యాన్ కన్‌స్ట్రక్షన్‌కొచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ ప్లస్ 2 ఇయర్స్ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? డ్రాఫ్ట్స్‌మ్యాన్ కన్‌స్ట్రక్షన్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 10థ్ ప్లస్ 2 ఇయర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి వాళ్ళకి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌ది ఏదైతే డ్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ ఉంటుందో అది అయితే ఉండాలి. ఆర్ లేదు అనుకుంటే ఐటీఐ సర్టిఫికేట్ అండ్ 2 ఇయర్స్ ట్రేడ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే వాళ్ళకి ఉండాలన్నమాట. ఐటీఐ చేసి ట్రేడ్ అప్రెంటిస్ కంపల్సరీగా ఉండాలి. అది కూడా ఎందులో అంటే షిప్ రైట్, వెల్డర్, ప్లాటర్ అండ్ షీట్ మెటల్ అండ్ షిప్ ఫిట్టర్. ఈ స్ట్రీమ్స్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవుతది. అండ్ అనదర్ వచ్చేసి మనకి ఫైర్‌మ్యాన్ పోస్ట్ అండి. దీనికొచ్చేసి 12థ్ పాస్ ఎవరైతే ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఏ స్ట్రీమ్ అయినా మీరు బైపీసీ కానివ్వండి, ఎంపీఎస్సీ కావాలండి, లేదంటే వొకేషనల్ కోర్స్ కావనండి ఏదైనా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ దీనికి కావాల్సిందేంటంటే, ఆక్సిలరీ ఫైర్ ఫైటింగ్ కోర్స్ అనేది ఒకటుంటుంది. ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర కావాలన్నమాట. ఫైర్ ఫైటర్స్ ఉంటున్నారు కదా! ఆ సర్టిఫికేట్ అనేది మీకు కంపల్సరీగా కావాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయండి. వీళ్ళకి మినిమమ్ హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే చెస్ట్ నార్మల్‌గా 181.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ అయిన తర్వాత 85 సెంటీమీటర్స్ అయితే అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ వచ్చేసి మినిమమ్ వెయిట్ 50 కేజీస్ అయితే ఉండాలి. మినిమమ్ వెయిట్ వచ్చేసి 50 ఎక్కువ ఉన్నా పర్వాలేదు. తక్కువ అయితే ఉండకూడదు. ఐ సైట్ అయితే అస్సలు ఉండకూడదండి. 6/6 ఉండాలి. అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్ 12థ్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికొచ్చేసి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ కాబట్టి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే కావాలి. దీనికి కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్. చెస్ట్ నార్మల్‌గా 81.5 ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత 85 సెంటీమీటర్స్ అయితే అవ్వాలండి. అండ్ నెక్స్ట్ వెయిట్ వచ్చేసి మినిమమ్ 50 కేజీస్ ఉండాలి. వీళ్ళకి కూడా సైట్ అయితే ఏమీ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్ మేట్. దీనికొచ్చేసి 10థ్ పాస్ అయ్యి ఐటీఐలో ఏ రిలవెంట్ ఫీల్డ్‌లో చేసినా పర్లేదు. దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి ఐటీఐ స్ట్రీమ్స్ అనేవి చాలా అయితే చాలా ఇచ్చారు. అది మీకు లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నోటిఫికేషన్ లాస్ట్‌లో ఇచ్చారు. నేను వన్ బై వన్ చెప్పుకొని వెళ్తున్నాను. ఐటీఐ ట్రేడ్స్ ఏవేవి ఉన్నాయి ఏంటి అని చెప్తాను మీకు లాస్ట్‌లో క్లియర్‌గా. వినండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పెస్ట్ కంట్రోల్ వర్కర్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ మీకు ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్ వచ్చుండాలి. అంటే ఇప్పుడు సదరన్ నేవల్‌కి మీరు అప్లై చేసుకున్నట్టయితే తెలుగు వస్తే చాలు. పెస్ట్ కంట్రోల్ వర్కర్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. 10థ్ పాస్ అయ్యి తెలుగు వస్తే సరిపోతుందండి. ఓకేనా? అలాగే కుక్‌కి సంబంధించి ఏంటంటే 10థ్ పాస్ అయ్యి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది రిలవెంట్ ట్రేడ్‌లో ఉండాలి. కుక్‌కి సంబంధించి అంటే మీకు ఈ వంటల మీద కొద్దిగా అవగాహన అయితే ఉండాలి. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికొచ్చేసి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఈ ఎంటీఎస్ పోస్ట్‌లకి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే నేచర్ ఆఫ్ డ్యూటీస్ జాబ్ ప్రొఫైల్ అండి. మీరు కొద్దిగా ఖాళీ సమయం చూసుకొని నోటిఫికేషన్‌లో చార్జ్‌మ్యాన్ వర్క్‌షాపు, చార్జ్‌మ్యాన్ ఫ్యాక్టరీ అండ్ నెక్స్ట్ చార్జ్‌మ్యాన్ మెకానిక్ అని చెప్పేసి సైంటిఫిక్ అసిస్టెంట్ అని ప్రతి పోస్ట్‌కి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, వర్కింగ్ నేచర్ ఎలా ఉంటుంది, మనం ఏ వర్క్ చేయాలి, ఏంటి అని చెప్పి మనకి చాలా క్లియర్‌గా ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఓకేనా? మీరు ఒక్కసారి ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చదవండి. అప్పుడు మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలి ఏంటని మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక 2, 3 పోస్టులకు ఉందనుకోండి. ఇవన్నీ చదివేసి మీరు ఏ పోస్ట్‌కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలో దానికి బట్టి మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అండి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌లో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది డివైడ్ చేయడం జరిగింది. క్రూషియల్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ వచ్చేసి 2 ఆగస్ట్ అనేది మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్ లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ నెక్స్ట్ మీ ఏజ్ లిమిట్ ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే మనకి రూ. 295 అనేది ఎగ్జామినేషన్ ఫీజ్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో మీరు పే చేయొచ్చు. యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్‌పే, గూగుల్ పే యూజ్ చేసి మీరు పే చేయొచ్చు. ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ వుమెన్ క్యాండిడేట్స్ ఎవరు కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి మాత్రమే రూ. 295 అనేది అప్లికేషన్ ఫీజ్. చాలామంది ఏంటంటే అడుగుతున్నారు. అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేస్తున్నాం గానీ సక్సెస్‌ఫుల్ అవ్వలేదని. ఒక 7 డేస్ అయితే వెయిట్ చేయండి. మీకు రీఫండ్ అయితే కంపల్సరీగా వస్తుందని చెప్పి మనకి నోటిఫికేషన్‌లోనే మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సిటీస్ మనం చూసుకున్నట్టయితే మీ ఓన్ స్టేట్‌లో, మీ ఓన్ సిటీలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకున్నాం అనుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం ఉంటుంది, విజయవాడ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. లాస్ట్ టైమ్ కూడా సివిలియన్ పోస్టులు పడ్డాయి. ఎవరైతే రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచిగా ఐడియా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు దగ్గరలో ఉన్న సిటీస్ అయితే వస్తాయి. అప్లికేషన్ ఫర్ మల్టిపుల్ పోస్టులండి. అంటే క్యాండిడేట్ కెన్ అప్లై మోర్ దెన్ 1 పోస్ట్. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నట్టయితే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టొచ్చు. ఇప్పుడు నేను చార్జ్‌మ్యాన్ ఫ్యాక్టరీకి అప్లై చేస్తాను. మల్టీ టాస్కింగ్ కూడా నేను అప్లై చేస్తాను. 10థ్ క్లాస్ పాస్ అయ్యాను కాబట్టి దానికి కూడా నేను అప్లై చేస్తాను. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పంపించొచ్చు. బట్ సెపరేట్‌గా అప్లికేషన్ అనేది అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ అలాగే సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ కూడా మీరైతే పే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్. మీరు ఏవైతే అప్లికేషన్ పంపించారో దాన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా? అప్లికేషన్‌లు అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలండి. చెప్తున్నాను గదా! మీరు ఫోటో ఏ కలర్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు, సిగ్నేచర్ అనేది ఏ కలర్‌లో ఉంది, ఏంటి ఇవన్నీ స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు చేసి మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్సీ నుంచి 25 క్వెషన్స్ వస్తాయి. 25 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 క్వెషన్స్, 25 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వెషన్స్, 25 మార్క్స్.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వెషన్స్ 25 మార్క్స్. ఈచ్ సబ్జెక్ట్ నుండి 25 క్వెషన్స్ వస్తాయి. 25 మార్క్స్‌కైతే మనకు ఉంటుందండి. టోటల్ వచ్చేసి 100 మార్క్స్‌కైతే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి 90 మినిట్స్ అనేది డ్యూరేషన్ టైమ్ ఉంటుంది. సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే చూడండి, చార్జ్‌మ్యాన్ వర్క్‌షాప్‌కి, చార్జ్‌మ్యాన్ ఫ్యాక్టరీకి, చార్జ్‌మ్యాన్ మెకానిక్‌కి, సైంటిఫిక్ అసిస్టెంట్, గ్రూప్ బి పొజిషన్స్‌కొచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, ఏంటి అని చెప్పి చాలా క్లియర్‌గా ఇక్కడ ఇచ్చారు. ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే మనకి జనరల్ అవేర్‌నెస్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయని ఇచ్చారు. అలాగే మనకిక్కడ గ్రూప్ సిలో ఫైర్ మ్యాన్ అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కి వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, జనరల్ అవేర్‌నెస్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, ఏంటి మనకి ప్రతి పోస్ట్‌కి కూడా చాలా క్లియర్‌గా ఈ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ అనేవి కింద నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీరు ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై అనేది ఇస్తాను. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకేంటంటే మీరు ఏదైతే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చారో దానికైతే మీకు మెసేజ్ ద్వారా, మెయిల్ ద్వారా అయితే తెలియజేస్తారు. లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని జాయిన్ అవ్వండి. లేదంటే వాట్సాప్ ఛానెల్‌లో మీరు జాయిన్ అయినట్టయితే మీకు అప్డేట్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 20 జూలై 2024 అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 2 ఆగస్ట్ 2024 ఎండ్ అవుతుంది. ఈలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గైడ్‌లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మీరు ఇక్కడ ఉన్న వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఆర్ నాట్ టు సెండ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్ ఆర్ ఎనీ డాక్యుమెంట్ టు ది ఆఫీస్. చెప్పాను కదా, మీరు ఆఫ్‌లైన్‌లో ఏ అప్లికేషన్ ఏం పంపించాల్సిన ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాలండి. ఫ్యూచర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా అడ్మిట్ కార్డ్ గాని, కాల్ లెటర్స్ గాని ఏదైనా సరే మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీకే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. అదైతే రిమెంబర్ చేసుకోవాలండి. అట్ ది ఫైనల్ స్టేజ్ వరకు మీకు ఆ పాస్వర్డ్ అనేది యూజ్ అవుతుంది. షుడ్ నాట్ సబ్మిట్ మల్టీ అప్లికేషన్స్ ఫర్ ది సేమ్ పోస్ట్. ఓకేనా? మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టొచ్చు. బట్ ఏంటంటే ఒకే పోస్ట్‌కి 2 మొబైల్ నంబర్స్ యూజ్ చేస్తారు. 2 ఈమెయిల్ ఐడీస్ యూజ్ చేస్తారు. అంటే టైమ్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఈరోజు నేను అప్లై చేశాననుకోండి. మళ్ళీ 4 రోజుల తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది ఇంకో నంబరు, ఇంకో మెయిల్ ఐడీతో అప్లై చేస్తారు. అట్లా మీరు చేసినట్టయితే 2 అప్లికేషన్స్ కూడా అంటే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? అట్లా చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు స్కాన్ చేయాల్సిన కాపీస్ అనేవి జేపీఈజీ, జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫోటోగ్రాఫ్ అయితే మీరైతే అప్‌లోడ్ చేయాలి. అది కూడా ఏటి లైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. ఓకేనా? లైట్‌గా బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉండాలి. అది కూడా ప్రిఫరబుల్ వైట్. వైట్ అయితే బెటర్. బ్యాక్‌గ్రౌండ్ వైట్ అయ్యి మీ ఫోటో ఉంటే అది చాలా మంచిగా వీళ్ళైతే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. 20-50 కేబీ మధ్యలో ఉండాలి. అలాగే మనకి సిగ్నేచర్ కూడా బ్లాక్ ఇంక్ అండి. ఓకేనా? బ్లూ ఇంక్ మాక్సిమం యూజ్ చేయొద్దు. వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్‌తో మీరు యూజ్ చేసి 10-50 20 కేబీ మాత్రమే ఉండాలి. సారీ. నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే 10థ్ క్లాస్ మార్క్ లిస్టే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ మీరు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్, కండిషన్స్ మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా మనకి క్లోజింగ్ డేట్ 2 ఆగస్ట్ లోపు మీకు కంప్లీట్ అయ్యి ఉండాలండి. అండ్ నెక్స్ట్ నేషనాలిటీ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ దీనికి. ఓకేనా? అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ వాళ్ళొచ్చేసి లేటెస్ట్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా సేమ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉంటాయి కదా! అవి వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. అండ్ క్యాండిడేట్ విల్ హావ్ టు మేక్ దేర్ ఓన్ అరేంజ్‌మెంట్స్. అంటే మీరు ఏదైతే రిటన్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో దీనిలో అయితే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఏమి ఇవ్వరు. ఎందుకంటే మీరు త్వరగా అప్లై చేసుకుంటే మీ స్టేట్‌లోనే, మీ సిటీలోనే వస్తుంది. దగ్గరగానే వస్తుంది. వితిన్ రేడియేషన్ మీరు చూసుకున్నట్టయితే రేడియస్ ఒక 60 కిలోమీటర్స్ లోపే మీకు ఈ సిటీ అనేది వస్తుంది. ఓకేనా? మీరు ఏదైతే స్టే చేస్తున్నారో అక్కడి నుంచి 60 కిలోమీటర్స్ లోపే వస్తుంది. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్ మనం చూసుకున్నట్టయితే క్యాండిడేట్ మస్ట్ రైట్ దేర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఏదైతే మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అది మాత్రమే మెన్షన్ చేయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఏవి పెట్టొద్దు. అండ్ బ్లర్ ఫోటోగ్రాఫ్ గాని, సిగ్నేచర్ గాని మీరు సరిగ్గా అప్‌లోడ్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటీఐ ట్రేడ్స్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్‌మేట్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ట్రేడ్స్‌మేట్‌లో ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అంటే ప్రతీది కూడా ఉందండి. ఐటీఐలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఉన్నాయి. టోటల్‌గా మనకి 64 బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కార్పెంటర్ అని, సివిల్ ఇంజినీర్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతీది కూడా మెషినిస్ట్ అని, నెక్స్ట్ ఫిట్టర్ అని చెప్పేసి ప్రతీది కూడా ఉంది. మొత్తం అన్నీ చెక్ చేయండి. డీజిల్ మెకానిక్ గాని, సర్వేయర్ గాని, వెల్డర్ గాని ప్రతీది కూడా ఇచ్చారు. ఒకసారి అన్నీ చెక్ చేయండి.
ఓకేనా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడున్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీరు చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ యువర్ సెల్ఫ్ అని చెప్పి, వెరిఫై యువర్ సెల్ఫ్ అని, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత డేటా సబ్మిషన్ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్. ఓకేనా? ఇవి మీరు స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్‌లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇచ్చి క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీకేంటంటే ఓటీపీస్ అనేవి వస్తుంది. లేదంటే మీ ఈమెయిల్ ఐడీకి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడీ వీళ్ళు పంపిస్తారు. దాన్ని వెరిఫై చేసుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడ చూడండి వెరిఫై యువర్ సెల్ఫ్ మీరు వెరిఫై చేసుకోవాలి. వీళ్ళు మెయిల్ ఐడీకి మీకొక పంపిస్తారు. అదేంటంటే ఆ ఓటీపీ అనేవి మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేటా సబ్మిషన్ చేసి, పేమెంట్ చేసి, అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకొని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. ఇదేనండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.